చేరువచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రభన దేవుని వాళ్ళరా, ఈరోజు బైబిల్ గ్రంథములో నుండి ఒక విలువైన వాక్య సందేశాన్ని కొన్ని నిమిషాలు మనము చక్కగా జ్ఞాపకం చేసుకుందాము. ఇందాక మన చెల్లెలి జ్ఞానస్త్రీ మాట్లాడుతూ ఒక మంచి మాట మాట్లాడింది. ప్రారంభంలో మనుషుల స్వభావం ఎలాంటిదంటే ఉచితంగా ఇస్తే ఏది కాదనుకోరట. అందుకే లోకల్లో సరదాకి కూడా ఒక మాట అంటాడు, అరే ఉచితంగా వస్తే పినాయిలైనా కానీ తాగే రకం రాను అంటాడు. అంటే నిజంగా తాగరు, కానీ ఉచితంగా వచ్చేదాన్ని ఏదాన్ని పోగొట్టుకోరు. మనం ఉచితంగా వచ్చేది ఏది పోగొట్టుకోకునంటే దేవుడు ఎందుకో మనల్ని ప్రేమించి ఉచితంగా ఈ విలువైన మాటలు మన దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ఉచితంగా విలువైన మాటలు వచ్చాయని ఇవి తక్కువ చేసి చూడకుండా వచ్చిన ఈ మాటలను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పట్టుకొని పరలోక రాజ్యానికి దగ్గరయ్యే బాటలు వేసుకోవడానికి మనం ఎంతగానో ప్రయత్నం చేయాలి. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు మనతో ఒక విలువైన వాక్య సందేశంలో నుంచి దేవుడే మాట్లాడుతుంటాడు. ఆత్మీయంగా మనం అందరం ఆలోచన చేస్తూ ముందుకెళ్దాం. మనము సర్వసాధారణంగా బైబిల్ చదివేటప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. ఏంటంటే, ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా కానీ నా స్వరము విని అంటుంటాడు. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా కానీ నా స్వరము విని అంటే అక్కడ మనం బాగా గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, ప్రభువు తడుతున్నాడు. తడుతూ ఏమని పిలుస్తున్నాడంటే తన పిల్లలను తన వైపు రావడానికి పిలుస్తున్నాడు. లోపల ఉంటున్న వాళ్ళు ఏం చేయాలట? ఆయన స్వరం ఏంటో వినాలి. నిజంగా ఏంటి ఆయన స్వరము? ఆయన వాయిస్ ఎలాంటిది అంటే ఆ వాయిస్లో ఉన్న మాడ్యులేషన్స్ మనం ఏమైనా గమనించాలా? పోనీ ఇదే ఆయన స్వరం అని మనం ఎలా పసిగట్టాలి? పోనీ యేసుక్రీస్తు వారి పూర్వంలో ఒకప్పుడు మాట్లాడారు కదా, ఆ వాయిస్ ఎలా ఉంటుందో మనం ఏమైనా ఐడెంటిఫై చేయగలమా? యాకోబు గారికి ఇస్సాకు గారికి ఇద్దరు పిల్లలు కనపడుతుంటారు. ఒక ఆయన పేరు ఏశావు, రెండో ఆయన పేరు యాకోబు గారు. ఈ ఇస్సాకు గారు ఏశావు గారిని ఆశీర్వదించాలనుకున్న సందర్భంలో ఆ యాకోబు గారు ఆ చర్మాలు అంటే గొర్రెటో మేకటో ఏదో చర్మాలు వేసుకుంటే ఆయన దగ్గరకు వచ్చి ఒక విధమైన మోసపూరితమైన ఆలోచనలు కాదు కానీ ఆ సిచ్యువేషన్లో ఆయన మధ్యకు వచ్చి ఆశీర్వాదం కోసం నిలబడినప్పుడు ఇస్సాకు గారు ఏమంటారో తెలుసా? స్వరము మాత్రము యాకోబుదే, కానీ తడిమి చూస్తే ఏశావు మాదిరి కనపడుతున్నాడు. అది స్వరం మాత్రమే యాకోబుదని ఎలా పసిగట్టాడు? ఎందుకంటే ఆల్రెడీ ఆ స్వరం ఎలాంటిదో ఇస్సాకు గారు విన్నారు కాబట్టిగానే స్వరం మాత్రం యాకోబు మాత్రమే ఉంది అనుకుంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల. యాకోబు గారి స్వరాన్ని ఇస్సాకు గారు కనుక్కోవడానికి ఆల్రెడీ ఆ స్వరాన్ని విన్నాడు. మరి నువ్వు నేను బాహ్యంగా యేసుక్రీస్తు వారి స్వరాన్ని ఎప్పుడైనా మనం విన్నామా? ఇదే యేసుక్రీస్తు వారి స్వరం అని మనం వినలేదు. మరి ఇదే యేసుక్రీస్తు వారి స్వరం అని ఎలా పసిగట్టాలంటే అది బాహ్య సంబంధమైన స్వరాన్ని బట్టి కాదు, కానీ ఆత్మీయంగా మనలో ఉత్తేజాన్ని తెచ్చే ఒక విలువైన మాట అంటే అది ప్రభు స్వరం అని గుర్తుపట్టాలి. ప్రభు స్వరం ఎలాంటిదంటే, ప్రభు మాటలు ఎలాంటివంటే ఆత్మీయ జీవితంలో మనల్ని ఒక స్థాయిని పెంచుతూ ఉంటుంది, పడిపోతున్న మనందరి జీవితాన్ని లేపుతూ ఉంటుంది, భక్తి జీవితంలో ఒక మెట్టు ఎక్కించేది, పడిపోతున్న మన అందరి జీవితాలను వెలిగించేది ఆయన స్వరం. అందుకోసమే ఈరోజు నువ్వు నేను ఏం చేయాలంటే, ఇదిగో ఆయన తలుపు యొద్ద నుండి తడుతున్నాడు, ఇది ఆయన స్వరమా కాదా అని నువ్వు నేను ఏం చేయాలి? ఆ స్వరాన్ని విని గ్రహించి తెలుసుకొని ఆయనకు మన తలుపులన్నది ఓపెన్ చేయాలి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారే స్వయాన ఒక మాట మాట్లాడతాడు, నేను గొర్రెలకు ఒక మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరము విని అంటాడు.
ఏ గొర్రెలైతే యేసుక్రీస్తు వారి స్వరాన్ని వినగానే ఓ ఇది మా యజమానుని స్వరం అని గ్రహిస్తాయో ఆ గొర్రెలే ఆయన మాటలను పసిగట్టగలవు. నువ్వు నేను ఎలా ఉండాలంటే, ఎన్నో వాక్యాలు ఈ లోకంలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఎంతోమంది సేవకులు మాట్లాడుతున్నాడు, ఎంతోమంది దైవ వాక్కులు ఉచ్చరిస్తున్నాడు. ఈ మాటలలో ఏది దైవ వాక్కులతో కూడిన యేసుక్రీస్తు వారి స్వరం అని నువ్వు నేను ఏం చేయాలి? గ్రహించాలి. ఎందుకంటే లోకంలో ఉన్న బోధలన్నీ, ఆ బోధలలో వినపడుతున్న మాటలన్నీ యేసుక్రీస్తు వారివే అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. అందుకోసమే నా గొర్రెలు నా స్వరము వినును అంటే, ఇప్పుడు మనం ఆయన మందలోని గొర్రెలమైతే మనం ఆ స్వరం ఏంటో పసిగట్టాలి, ఆ స్వరం ఏంటో మనం గ్రహించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు వాక్యాన్ని మాట్లాడేది, అపవాదికి కూడా ఏం తెలుసు? వాక్యం తెలుసు. అది కూడా వాక్యమే మాట్లాడుతుంది. ఏది యేసుక్రీస్తు వారి స్వరము, ఏది అపవాది యొక్క స్వరం అని నువ్వు నేను పసిగట్టి ఆ మాటలను స్వీకరించాలి. అపవాది కూడా వాక్యంలో నుంచే మాట్లాడుతుంది, యేసుక్రీస్తు వారు కూడా వాక్యంలో నుంచే మాట్లాడతారు. యేసుక్రీస్తు వారు మాట్లాడే మాట నిన్ను ఒక స్టెప్పు పైకి ఎక్కించేది, కానీ అపవాది మాట్లాడే మాట ఆత్మీయ జీవితంలో నిన్ను కింద పడదోసేది. బైబిల్ గ్రంథంలో అపవాది యేసుక్రీస్తు వారు శోధిస్తున్న సందర్భంలో అది కీర్తనల గ్రంథంలో ఒక మాట మాట్లాడింది, పైనుంచి కిందికి దుముకుము దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటే. ఎక్కడి నుంచి మాట్లాడింది ఆ మాట? కీర్తన గ్రంథంలోని వాక్యములో నుంచే మాట్లాడింది. ఈ వాక్యాన్ని చూపించి నీ ఆత్మీయ జీవితాన్ని పడద్రోసే విధంగా ఒక మాట మాట్లాడింది అనుకో, అది ఏ స్వరమని నువ్వు పసిగట్టాలి? ఖచ్చితంగా అది అపవాది స్వరమేనని పసిగట్టు. కొంతమంది మాట్లాడుతుంటారు బైబిల్ గ్రంథంలో నుండే కొన్ని మాటలు చూపించి వక్రీకరంగా మాట్లాడుతుంటారు. ఉదాహరణకు ఒక అమ్మాయిని ఉదాహరణగా చెప్తాను. ఒక అమ్మాయిని మనము ప్రేమించవచ్చా అన్నాం అనుకోండి. సర్వసాధారణంగా మన వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే, సర్వసాధారణం కాదు 100%, లోకేచ్ఛలతో కూడిన ఆ ప్రేమకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, అలాంటివి దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు. ఇదే వాస్తవం. కానీ కొంతమంది వాక్యములో నుంచి చూపించి ఏమని మాట్లాడుతుంటాడో తెలుసా? బైబిల్లో ఒక భక్తుడు యాకోబు గారు ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటే దేవుడు అక్కడ అడ్డము చెప్పలేదు. నువ్వు కూడా అలాంటి పని చేసినా కానీ పెద్ద పనేమీ కాదు, నీ ఇష్టం. బైబిల్లో మాటలే నీ ఆత్మీయ జీవితాన్ని దిగజార్చేట్టుగా వంకర బోధలు చేస్తుంటే అది అపవాది వాక్యములో నుంచి యేసుక్రీస్తు వారితో మాట్లాడిన అదే మాటలని మనం గమనించాలి. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడే మాట అది వాక్య సంబంధమైన మాటనా, లేకపోతే ప్రభువు మాట్లాడుతున్న మాటనా? ప్రభువు మాట్లాడే మాట ఎప్పుడైనా ఒక స్టెప్పు పైకెక్కించేదై ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కానీ ఏ మాట అయితే నీ ఆత్మీయ జీవితంలో కిందికి దిగజార్చే విధంగా వాక్యములో నుంచి మాట్లాడినా కానీ అది అపవాది వాక్యంలో నుంచి మాట్లాడుతున్న మాటలే తప్ప ప్రభు వాక్యంలో నుంచి మాట్లాడుతున్న మాటలు కాదని చక్కగా మనము గమనించాలి. బైబిల్ గ్రంథంలో మత్తయి గారు రాసిన సువార్తలో ఒక చక్కని మాట మన కోసం రాయించాడు. ఒకసారి మనం అందరము బైబిల్ గ్రంథాన్ని తెరిచి 11వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనం తల్లి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. చాలు తల్లి, చాలాసార్లు ఈ మాటలు మనము చదువుతూ వచ్చాము, మనకు తెలిసిన మాటనే. ప్రభు ఏమని మాట్లాడుతుందంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నా యొద్దకు రండి అనగానే చాలామంది ప్రజలు వచ్చారు. ప్రజలు రావడం వెనక ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశాలు కనపడుతుంటాయి. ఈరోజు కూడా మనం కూడా దేవుడి మందిరానికి వచ్చాం. మనం ఎందుకు వచ్చాము? మన వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? చాలామంది మందిరాలకు వస్తుంటాడు, ఒక్కొక్కడికి ఒక ఉద్దేశాలు ఉంటాయి. ఒకడు వాక్యం కోసం వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది పాటలు పాడడానికి వచ్చేవాళ్ళు మరి కొంతమంది అయితే, ఇంకొంతమంది యవనస్తులు అయితే ఒకడి కోసం ఒకరు, ఒక అమ్మాయి కోసం ఒకడు వచ్చేవాళ్ళు ఒకటైతే, ఒక్కొక్కరికి ఒక ఉద్దేశాలు కనపడుతుంటాయి. మరి మనం ఏ ఉద్దేశాలతో మందిరానికి వెళ్తున్నాం? మనం ఏ ఉద్దేశంతో బైబిల్ చదువుతున్నాం? పోనీ ఏ ఉద్దేశంతో మనం పాటలు పాడుతున్నాం?
దేవుణ్ణి మహిమపరచడానికే ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాటలు పాడుతూ ఆయన కోసమే చేస్తున్నామా, లేకపోతే వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడైనా కానీ మన ఇంట్లో ప్రతి పండగకు మన ఇంట్లో ఉన్న అక్క కానీ చెల్లి కానీ మన కూతురు కానీ ఏం చేస్తుంటే పండగకు మన ఇంటికి వస్తూ ఉంటుంది. ప్రతిసారి పండగకు వచ్చే కూతురు అనుకోకుండా మనం తెల్లారు లేవగానే ఎలాంటి సందర్భం లేదు, ఎలాంటి పండగ వాతావరణం లేదు, ఏమీ లేదు అని హఠాత్తుగా వచ్చి మన ఇంట్లో ప్రత్యక్షమైంది అనుకోండి, ఊరికనే వచ్చి ఉంటుందే. ప్రతిసారి పండగకు వచ్చే కూతురు హఠాత్తుగా ప్రత్యక్షమైందంటే, అనుకోకుండా సందర్భం లేకుండా వచ్చిందంటే ఏదో ఒక ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది. అనుకోకుండా సీఎం గారు మన ఊరికేం రాడు కదా, హఠాత్తుగా ఊడి పడిపోడు కదా, ఏదో ఆయన వచ్చాడంటే ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. పండగకు రాకుండా హఠాత్తుగా వచ్చిన కూతురు వెనకనే ఒక ఉద్దేశం ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి గారు మన ఊరికి వచ్చినప్పుడు ఒక ఉద్దేశం ఉన్నప్పుడు, మరి నువ్వు ప్రతిరోజు మందిరానికి వస్తున్నావు కదా, ప్రతిరోజు వాక్యం దగ్గరికి వస్తున్నావు కదా, మరి మనం ఏ ఉద్దేశంతో వస్తున్నాము? ఆ ఉద్దేశంలో ఉన్న పరమార్థం ఏంటి? ప్రభువే పిలిచాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. ఎందుకంటే మీరు ప్రయాసపడి ఏం మోస్తున్నారు? భారం మోస్తున్నాం. ఏం భారం మోస్తున్నాము? నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కరము ఒక్కొక్క బలహీనతో కూడిన భారాన్ని మోస్తున్నాం. ఈ మధ్యకాలంలో మన అనిల్ అన్న గారికి నెల్లూరు నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేశాడండి. తన వ్యక్తిగత జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటూ, అన్న మీరు చాలా బాగా వాక్యాలు చెబుతున్నాడు, చాలా బాగుందని. కొద్దిసేపటి తర్వాత ఆయన వ్యక్తిగత జీవితాన్ని మాట్లాడాడు. అన్న నాకు ఒక బలహీనత ఉంది, దానికోసం ప్రార్థన చేయండి. ఏటయ్యా నీ బలహీనత అంటే ఆయన చెప్పాడు, ఈయన ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆఫీస్కి వెళ్ళే దగ్గర ఒక స్త్రీ ఉన్నదట. ఆ స్త్రీకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, వాళ్ళ భర్త చనిపోయాడు. ఈమె యవ్వనంలోనేది కాస్త విధవరాలుగా జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆల్రెడీ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక అమ్మాయితో ఏం చేశాడంటే, పెళ్ళి అయిపోయి భర్త చనిపోయిన ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడట. చాలా రోజుల నుంచి కొనసాగుతుంటే అనిల్ అన్న గారి వాక్యం సూటిగా అతనితో మాట్లాడిందట. అయ్యో నేను చేస్తున్నది తప్పేని గ్రహించి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుందామని ఫోన్ చేశాడు. అన్నగారు వాక్యంలో నుంచి క్లారిటీగా మాట్లాడి, ఇలాంటి తప్పుడు పని చేయకూడదు, నీ బలహీనతలను విడిచిపెట్టి చక్కగా దేవుని కోసం నీ జీవితాన్ని అర్పించు. సరే అన్న, ఇంతకుముందు ఎలా ఉన్నా పర్లేదు, ఇక నుంచి ఆ స్త్రీతో బాహ్యమైన ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయను, వదిలేస్తానన్నాడట. 1, 2, 3, 4 వారం రోజులు చాలా చక్కగా ఉన్నట్టు. వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేసేటట్టు. మళ్ళీ ఫోన్ చేసి ఎలా ఉన్నావు అడిగితే ఇప్పుడు మాట్లాడుతున్నా. అన్నా మీరు వాక్యం ఆ రోజు చెప్పగానే మొదటి రోజు బాగున్నారు, రెండో రోజు, మూడో రోజు, వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉన్నాను, కానీ వారం తర్వాత నేను ఉండలేక మళ్ళీ నా పాత జీవితాన్ని కొనసాగిస్తున్నానని చెప్పేసరికి అన్నగారు ఒక మంచి మాట అన్నాడు. ఏంటి ఇంకా ఎంతకాలం అని ఇలానే ఉంటావు? ఆ బలహీనతల నుంచి బయటపడలేమా? ఆ వ్యక్తి ఎలా అయితే తన అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడో మనకు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు ఎలా మోస్తుంటామో తెలుసా? కడుపులో పట్టిన బిడ్డను 9 నెలలు తల్లి చచ్చినట్టు నేను మోయాల్సిందే అనుకుంటుంటాం, చూసినారా? అలాగానే మన బలహీనతలు మోస్తుంటాం. ఒక్కొక్కడికి ఒక బలహీనత. ఒకడు అమ్మాయిలు చూడడం ఒక బలహీనత, సెల్ ఫోన్లో బూతులు చూడడం ఒక బలహీనత, బూతులు మాట్లాడడం ఒక బలహీనత, వ్యర్థమైన ముచ్చట్లు పెట్టడం ఒక బలహీనత. ఒక్కొక్కడికి ఒక బలహీనత. ఎలా మోస్తున్నావురా అంటే, తల్లి గర్భంలో ఒక బిడ్డ పడిందా, 9 నెలలు సచ్చినట్టు నేను మోయాల్సిందే అన్నట్టుగానే మోస్తున్నాం. దాని నుంచి ఇడిచిపెట్టుకోవట్లే, దాని నుంచి బయట పడట్లే. తల్లి గర్భంలో పడిన బిడ్డ అయినా 9 నెలలకు బయటకు వస్తుంది. మరి ఆ బలహీనతలు మోస్తున్నావు నువ్వు ఎన్ని రోజుల నుంచి అలానే ఉంటావు చెప్పండి? ఎన్ని రోజులు అలానే కొనసాగుతూ ఉంటాం? బయటికి రాలేకపోతున్నాం. చూసారా? ఒకసారి నాకు అనిపిస్తుంటుంది, తల్లి గర్భంలో బిడ్డ పడింది, బిడ్డను మోసినా పర్లేదు, కానీ ఏం జరుగుతుందో తెలుసా? అదే గర్భంలో క్యాన్సర్ కణుతులని పెరుగుతుంటుంది. చూసారా? తల్లి గర్భంలో బిడ్డ పడితే బిడ్డను మోసినా పర్లేదు, గర్భంలో క్యాన్సర్ కణితి పెరుగుతుంటే బిడ్డ అనుకొని ఆ తల్లి మోస్తూ ఉండదట. ఆ కణితి కూడా పెరుగుతూ ఉంటుంది. బిడ్డ అనుకొని కణితిని మోయడం ఏంటి? బిడ్డ అయితే 9 నెలలకు బయటకు వస్తుంది. కడుపులో పెరుగుతున్న క్యాన్సర్ కణితి 9 నెలలకు బయటకు వస్తుందా? రాదు. తెలుసా? ఆ కణితే పెరిగి 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 అది శరీరం అంతా విస్తరించి నా ప్రాణాన్ని తీసేస్తుంది. తల్లి గర్భంలో బిడ్డ పెరుగుతుంది అనుకొని కణితి మోస్తున్నట్టు వాళ్ళు ఎలాగైతే మనము కూడా మన పాప జీవితాన్ని బలహీనతలు కూడా ఎలా ఉంటామో తెలుసా? అలానే మోస్తూ వస్తున్నాం. చాలా కాలం మోయలేము తెలుసా? ఏదో ఒక టైంలో నీ ప్రాణం పోతుంది.
అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండిరా నాయన, నేను మీకు విశ్రాంతి కలిగేది. ప్రయాసపడి మోసుకొనుచున్న సమస్త జనులారా రండిరా అనగానే చాలామంది వచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గర కోసం. చాలామంది ఆ కాలంలో యేసుక్రీస్తు వారు ఎక్కడ వాక్యం చెప్పినా కానీ మనుషులు ఎలా వచ్చేవాళ్ళో తెలుసా? సముద్ర రేణువుల దగ్గర ఇసుక రేణువుల వలె వచ్చేవాళ్ళు. దేవుని మాటలు వినడానికి అనుకున్నాను నేను మొదట్లో. కాలం గడిచే కొద్దీ ప్రభు దగ్గరికి కొంతమంది ప్రజలు వచ్చేవాళ్ళట. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ఇలా గురించి యోహాను సువార్తలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది తల్లి. 6వ అధ్యాయము యోహాను గారు రాసిన సువార్త 26వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 28వ వచనం తల్లి. 26వ వచనం. యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తిని తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారు. ఆ రోజు జనులు యేసుక్రీస్తు వారిని వెంబడించే వాళ్ళట. ఎందుకు వచ్చేవారట? యేసుక్రీస్తు వారు ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యాన్ని విని నా బ్రతుకులు మార్చుకుందామని వచ్చిన వాళ్ళ. పోనీ యేసుక్రీస్తు వారు చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడు. నేను కూడా ఏదో ఒకరోజు చనిపోతే నా రాకడలో మిమ్మల్ని అందరూ లేపుతానన్నాడు కదా, చనిపోయిన ఈ వ్యక్తిని చూసి నన్ను కూడా లేపుతాడని విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళంతా కాదట. ఏదో ఆశించి తినడం కోసము వచ్చిన వాళ్ళేనట. ఆ రోజు ఆశించి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఈరోజు కూడా ప్రభువు దగ్గరికి ఆశించి వచ్చే వాళ్ళే చాలామంది. ఈరోజు 100 మంది క్రైస్తవులు దేవుని దగ్గరకు వస్తుంటే ఈ 100 మందిలోనట 90 మందికి పైగా ఏదో అవసరాలు తీరుతాయని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారట. చాలామంది గుత్తి అనే ప్రాంతానికి వెళ్తుంటారు, చూసినారా? నేను అడుగుతుంటాను చాలామంది, ఎందుకు వెళ్తున్నారమ్మా అని అంటే వాళ్ళు చెబుతున్న మాట ఏంటో తెలుసా? 100 మందిని అడిగితే 90 మంది చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? 7 వారాలు కంటిన్యూగా అక్కడికి పోతే పిల్లలు లేకపోతే పిల్లలు పుడతారట. 7 వారాలు కంటిన్యూగా అక్కడికి పోతే అప్పులన్నీ తీరిపోతాయట. 7 వారాలు అక్కడికి పోతే ఏ అవసరం ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా పంట పండకపోయినా కానీ అన్నీ సక్రమంగా జరిగిపోతాయట. 100 మంది దేవుని దగ్గరికి వస్తున్నంటే ఎంతమంది? 90 మంది దీటి కోసమే వెళ్తున్నారట. ఆ రోజు కూడా జనాలందరూ యేసుక్రీస్తు వారి దగ్గరికి తండోపతండాలుగా వచ్చారట. ఎందుకు వచ్చారా అంటే తినే తిండి కోసం. లేరనుకున్నారు? ఇప్పటికీ అలాంటి వాళ్ళు లేరనుకున్నారా? ఎందుకు లేరు? ఈ మధ్యకాలంలో ఎక్కడైనా మీటింగ్లు జరుగుతున్నాయి అనుకోండి, ఒక విచిత్రమైన సందర్భాన్ని నేను గమనించాను. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనుకున్నాను. అలాంటి వాళ్ళలో నాకు తెలిసిన ఒక మంచి ఆత్మీయమైన సహోదరుడు కూడా ఉన్నాడు. అలాంటి బ్యాచ్లోనే మంచి ఆత్మీయుడు అన్నాడంటే మీకు అర్థం కావాలి. ఎంత మంచి ఆత్మీయుడు అంటే, ఏదైనా ఊరికి స్వార్థకు వెళ్ళి, ఉదాహరణకు బొల్లారానికి స్వార్థకు రండి పోదాం వెళ్దాం బ్రదర్ అన్నాం అనుకో, ఏమంటాడో తెలుసా? మొదటి మాట, సరే రాత్రి ప్రార్థన అయిపోయినాక భోజనాలు ఏమైనా పెడతారా? లేకపోతే పల్లెల్లో ఏమైనా కానుకలు ఏమైనా ఇస్తారా? ఇస్తేనే పోదాం, లేకపోతే బా ఏంటి అని ఇలా మాట్లాడుతుంటారు. నిజంగా లేరనుకున్నారా? ఎప్పుడైనా కానీ పొద్దుటలో మీటింగ్ జరుగుతుంది, వాక్యం చాలా బాగుంటుంది, రండి బ్రదర్ అంటే అందరూ ఏమంటున్నారు తెలుసా? కొంతమంది అసలు మీటింగ్ అయిపోయినాక భోజనాలు ఉంటాయా? ఉండవా? అసలు మన చర్చికి పెద్దగా జనాలు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? మనం భోజనాలు పెట్టడంలే. ప్రతి ఆదివారం భోజనాలు పెట్టండి, ఎట్టొస్తారో తెలుసా జనాలు? అబ్బో మామూలుగా వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళందరూ ఎందుకు వస్తారో తెలుసా? తినడానికే. ఆ రోజు వాళ్ళు ఎలా ఉన్నారో ఈరోజు మన వాళ్ళు కూడా అలానే ఉండరు. దేవునికి వీళ్ళని బట్టి అసహ్యం కలిగేదట. ఎందుకురా మీరంతా? మొట్టమొదట యేసుక్రీస్తు వారు ఆ సందర్భం ఇంటికి వెళ్ళాక చదువుకోండి, 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడంటే విస్తారంగా ఉన్న జనసమూహానికి పంచిపెట్టాడు. పంచిపెట్టింది ఆయనే పంచిపెట్టాడు. ఆయనే పంచిపెట్టి మళ్ళా రెండోసారి ఆయనను వెంబడిస్తుంటే ఎందుకు ఆయనకు అసహ్యం కలుగుతుంది? రీజన్ ఒకటే, ఒకప్పుడు మొట్టమొదటిసారిగా నేను 5 రొట్టెలు 2 చేపలు పంచుతానని తెలియకపోయినా కానీ ఎందుకు వచ్చారు వాళ్ళు? ఆ రోజు వచ్చింది ప్రభు కోసమే వచ్చారు. ప్రభు కోసమే వచ్చినందుకు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టరే. మీరు నా కోసం వచ్చారు కాబట్టిగా మీకు ఏం కావాలో అక్కరగా ఉన్నవన్నీ తీర్చడము ఆయన బాధ్యత. ఎప్పుడు ఆయన కోసం వస్తే ఆయన పనిలో ఉన్న నీకు అక్కరగా ఉన్నవన్నీ తీర్చడము ఆయన బాధ్యత. కానీ అక్కర కోసం ఆయన కోసం వస్తే ఆయనకు నచ్చదు.
మొట్టమొదట ఆయన కోసం వచ్చింటే 5 రొట్టెలు 2 చేపలు పంచాడు. ఇప్పుడు రెండోసారి ఎందుకోసం వస్తున్నాడో తెలుసా? ఆయన కోసం కాదట. దేనికోసం వస్తున్నారు? ఆయన వెంట ఉంటే తినడానికి మనకి ఏ కొదవ ఉండదు అని తినడం కోసం ఆయన దగ్గరికి వచ్చింటే, నిజంగా ఆ సందర్భాన్ని చూడండి. యేసుక్రీస్తు వారట వాళ్ళకు ముఖం కూడా చూపించుకోకుండా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపెడట అసహ్యం కలిగిందట. ఒక మాట నీ జీవితకాలంలో ఎప్పటికీ మర్చిపోకండి. నువ్వు కూడా ఏదో ఆశించి ప్రభు దగ్గరకు వచ్చావంటే ప్రభు తన ముఖం కూడా చూపించడానికి ఆయనకు ఇష్టమే ఉండదు. 5 రొట్టెలు 2 చేపలు ఆశించి ఆయన దగ్గరకు వచ్చారు చూసినారా? రెండోసారి వాళ్ళకు ముఖం కూడా చూపించడానికి అసహ్యంతో దూరంతో వెళ్ళిపోయాడు. అసహ్యంగా, ఏంటి వీళ్ళు ఇలా తయారైపోయారు, దీళ్ళ కోసం వీళ్ళు నా దగ్గరికి వస్తున్నారు, ఏంటి ఇలా బ్రతుకులేంటి, ఇలా జీవితాలేంటి, ఏమర్థమయ్యాను నేను వీళ్ళకు. నిజంగా ఆ రోజు వాళ్ళని ఎలా అయితే అసహ్యించుకున్నాడో నిన్ను నన్ను కూడా అలానే అసహ్యించుకుంటారు. చాలామంది ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళైతే దానికోసం వచ్చినారు కానీ మేము మాత్రం అలాంటి వాళ్ళము కాదు. పైకి మాత్రం మన మాటలు ఎలా ఉంటాయో తెలుసా? నిజం ఇలానే మాట్లాడినట్టు ఉంటాయి, కానీ మన ఆంతరికంగా మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా ఏదో ఒక అబద్ధం దాగే ఉంటుంది. ఆంతర్యంగా పైకి ఒకటి మాట్లాడుతుంటాము, మనసులో ఇంకొకటి. ఎందుకు వచ్చావురా అంటే దేవుని కోసమైనా చెప్తాం. దేవుని కోసం వచ్చేవాళ్ళు ఎంతమంది? ఏదో ఆశించి వచ్చేవాళ్ళు ఎంతోమంది. ఈ మధ్యకాలంలో మిషన్స్ గురించి ఆలోచన చేస్తుంటే ప్రపంచం అంతా మిషన్స్ మయం అయిపోయింది చూసినారా? ఈ మిషన్స్లో జరిగే క్యాల్కులేషన్స్ కానీ అవి చేస్తున్న పనులు కానీ అన్నీ 100% కరెక్ట్గా ఉంటాయి. అందుకోసమే ఈ మధ్య వచ్చిన నానుడు ఏంటో తెలుసా? మిషన్స్ అట 100% అవి అబద్ధమే చెప్పవట. అది ఏదైనా కానీ కరెక్ట్గానే చెప్తాయి. వెయిట్ ఇంత ఉందంటే అంతే, క్యాల్కులేషన్లో ఇంత ఉంటే అంతే. 100 నోట్లు కౌంట్ చేసినాక ఆ మిషన్ 100నే అంటుంది. ఎన్నిసార్లు పెట్టినా కానీ అది 100. ఒక మిషన్ ఎప్పటికీ అబద్ధం చెప్పట్లే. కానీ మనం ఎలా అంటున్నామో తెలుసా? అది మిషన్స్ అయినా నమ్మొచ్చేమో అంటున్నారు, కానీ మనం నమ్మలేకపోతున్నాం. మిషన్స్ మీదైనా నమ్మకాలు కుదురుతున్నాయి, కానీ మనుషుల మీద నమ్మకాలు లేకుండా పోతున్నాయి. అలా దిగజారిపోతున్నాం, అలా జారిపోతున్నాం. మన భక్తి జీవితాలు లేకుండా వెళ్ళిపోతున్నాయి. అందుకే దేవుడు నిన్ను నన్ను గురించి మాట్లాడుతూ, నాయనా వాళ్ళను అసహ్యించుకున్నట్టు నిన్ను నన్ను అసహ్యించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఆశించి ఆయన దగ్గరికి వచ్చారు, అసహ్యం కలిగింది. యోబు భార్య గారి గురించి ఒక మంచి మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుందమ్మా. చాలా మంచి మాటని అనుకోండి, కానీ ఆత్మీయ జీవితంగా అది మనల్ని ఎన్నోసార్లు మేలుకొల్పుతుంటుంది. యోబు గారు బాహ్యంగా శరీరం కృషించిపోయిన సమయంలో ఆ భార్య గట యోబు గారు ఊపిరి ఎలా కనిపించిందట? అసహ్యం కలిగించిందట. యోబు గారి బాహ్య శరీరం కృషించిపోయినప్పుడు ఆయన ఊపిరి ఆయన భార్యకు అసహ్యం కలిగించింది, అసహ్యించుకుంది. యోబు గారి భార్యకు ఆయన ఊపిరి అసహ్యం కలిగితే యేసుక్రీస్తు వారికి నా జీవితాలు ఎలా కనపడుతున్నాయి తెలుసా? నిజంగా చెప్పాలంటే మన ఊపిరులు కాదు, మన బ్రతుకులు అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. మన బ్రతుకుల్లో ఉన్న చేష్టలు అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. మన తలంపులు అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పుడైనా రోడ్డు పక్కలో డ్రైనేజ్ ఉంటుంది చూసారా? డ్రైనేజే అసహ్యం, ఆ వాసనే మనం భరించలేం. అలాంటి డ్రైనేజ్లో పందులు ఒకదాని మీద ఒకటి పొర్లుతుంటే వచ్చే వాసన ఎలా ఉంటుందో తెలుసా? అసహ్యం కలిగిస్తుంది. అలా ఎలా జరుగుతుందో మన పాప జీవితాలు కూడా అలానే అసహ్యం పుట్టిస్తున్నాయి. 5 రొట్టెలు 2 చేపల కోసం ప్రభువును వెంబడిస్తుంటే వాళ్ళ మీద అసహ్యించుకున్నాడు. ఇలాంటి వాళ్ళ వీళ్ళ కోసమే నేను ప్రాణం పెట్టడానికి వచ్చింది, వీళ్ళ కోసమనే ఇన్ని చేయడానికి వచ్చింది. ప్రభువు కోసం నా దగ్గరికి రండి రానంటే ఏ దానికోసం వస్తున్నారు చూసారా? వాళ్ళు అసహ్యం కలిగించాడు. అందుకోసమే వాళ్ళను వదిలేసి వెళ్ళిపోయాడు. నీ జీవితకాలంలో నా జీవితకాలంలో ప్రభు దగ్గరికి వచ్చి కూడా ఆయనకు అసహ్యం కలిగించే విధంగా మన బ్రతుకులు ఉండకూడదు, మన ప్రవర్తనలు ఉండకూడదు, మన ఆలోచనలు అస్సలు ఉండకూడదు. వచ్చిన నువ్వు ఆయనకు అసహ్యం పుట్టించడం ఏంటి? వచ్చిన నేను ఆయనకు కోపం తెప్పించడం ఏంటి? ప్రజలు వచ్చారు, కానీ ప్రజలు దేవునికి నచ్చెట్టుగా లేరు. మరొకటి చూడండి, మరొక మాట, అదే మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 15వ వచనం ఒకసారి చూద్దాము తల్లి. మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయము 15వ వచనం తల్లి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటల్లో ఆయనను చిక్కుపరచబడాలనని ఆలోచన చేయుచు, చాలు తల్లి, శాస్త్రులు పరిసయ్యులని యేసుక్రీస్తు వారి దగ్గరికి వీళ్ళు కూడా వచ్చారు.
వీళ్ళు వచ్చినప్పుడు ఇలా ఉద్దేశాలు ఎలాంటివట, ఆయనను మాటల్లో చిక్కుపరచుకొని ఆయన ఎక్కడ దొరుకుతాడని గోతికాడ నక్కలాగా ఏం చేసేవాళ్ళు తెలుసా, కాసుకొని కూర్చోవాళ్ళు. కానీ ఆయన బ్రతుకు కాలంలో ఒక్క తప్పైనా పట్టుకోగలిగారా? ఒక్కటి కూడా పట్టుకోలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా, ఆయన తప్పు చేయలేదు కాబట్టి దొరకలే. మనం కూడా ఎలాంటి వాళ్ళం తెలుసా, తప్పు చేయకుండా దొరకని బ్యాచ్ కాదు, మనం చేసి కూడా కప్పిపుచ్చుకుంటూ దొరకని బ్యాచ్ మనది. యేసుక్రీస్తు వారికి మనకు చాలా తేడా ఉంటుంది. మన వాళ్ళు ఏదో ఒక మాట నక్కకు అదేదో లోకానికి చాలా డిఫరెంట్ అంటున్నారు సిస్టరా. మనకు యేసుక్రీస్తు చాలా డిఫరెంట్. మనం కూడా తప్పు చేస్తాము, మనం మాత్రం తప్పు చేసినా కానీ దొరకం. యేసుక్రీస్తు వారు తప్పు చేయకుండా దొరకలే. ఎవరి దగ్గర దొరకలే? శాస్త్రులు పరిశీలు ఎలాంటి వాళ్ళో తెలుసా, ఎక్కడ దొరుకుతారని చిన్న దాని దగ్గరైనా పసిగట్టి పట్టుకునే రకం వాళ్ళు. లోకంలో ఒక మాట ఉంటుంది, నీ గురించి తెలియాలంటే నీతో ఒక వారం రోజులు గడిపామనుకో నీ గురించి పిన్ టు పిన్ తెలుస్తుంది తెలుసా. నీ ఆలోచనలు, నీ మాట తీరులో, నీ బ్రతుకు, నీ ఎప్పుడు ఎలా ఉంటావు, పగలు ఎలా ఉంటావు, రాత్రి ఎలా ఉంటావు, ఎవరిలో ఎలా ఉంటావు, ఒక వారం నీతో గడిపితే నీ గురించి అన్నీ తెలుస్తాయి. యేసుక్రీస్తు వారు వెంట 3.5 సంవత్సరాలు వాళ్ళు తిరుగుతున్నా కానీ ఒక్కటంటే ఒక్క తప్పు కూడా పట్టుకోలేకపోయారని అంటే ఎంత పరిశుద్ధంగా బ్రతికాడు ప్రభువు. ఎంత నీ జీవిత కాలంలో నా జీవిత కాలంలో గుర్తుపెట్టుకోండి, అపవాది కూడా నువ్వు ఎక్కడ దొరుకుతావని గోతికాడ నక్కలాగా కాసుకొని ఉంటుంది. ఏదో ఒక చిన్న దాని దగ్గర నువ్వు దొరికితే పట్టుకుందాం అనుకుంటుంది. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా నీ మనసును హృదయాన్ని పట్టుకొని ఉండాలి. ఈ శాస్త్రులు పరిచయంలో ఉన్న ఒక మంచి టాలెంట్ ఏంటో తెలుసా, వీళ్ళు భక్తిలో టాలెంట్ కాదు. ఒక స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడని. వ్యభిచారం చేయుచుండగా పట్టబడనంటే అంటే ఆ అమ్మాయి ఎప్పుడు తప్పు చేస్తుంది, ఎప్పుడు వ్యభిచారం చేస్తుందని పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తూ నిమిషానికి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ గోతికాడ నక్కలాగా అమ్మాయి కోసము వీళ్ళు కాసుకొని కూర్చున్నారు. చూసినాడా? ఇక్కడ నేను ఒక మాట చెప్తానండి. నిజంగా వీళ్ళని చూసినప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఇలానే కనిపిస్తుంటుంది. ఏంటంటే అమ్మాయి వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన మాటను చూసినారా? అంటే దాని ఉద్దేశం ఏంటి? వ్యభిచారాన్ని చూసి మానలేని కన్నులు గలవారు అని ఒకటి ఉంటుంది చూసినారా? అమ్మాయి వ్యభిచారం చేయుచుండగా పట్టబడినానంటే అమ్మాయి ఒకవైపు వ్యభిచారం చేస్తుంటే ఆ చూసి ఆనందపడే బ్యాచ్ చూసారా? ఈ కాలంలో సెల్ ఫోన్లో బూతులు చూసే వాళ్ళందరూ ఏ బ్యాచ్? శాస్త్రులు పరిచయం లాంటి వాళ్ళ బ్యాచ్. ఆనాడు వాళ్ళకు పట్టిన గతే ఈరోజు మన వాళ్ళకు కూడా పడుతుంది. వ్యభిచారాన్ని చూస్తూ మానలేని కన్నులు గల వారమై ఎన్ని రోజులు అలానే గడుపుతాము? ఎన్ని రోజులు అలాంటి జీవితాలే అసహ్యమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉంటాము? ఎన్ని రోజులు నా కళ్ళను కల్మషం చేసుకుంటూ బ్రతుకుతాను చూసారా? ఆ రోజు వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన ఆ స్త్రీని అలా చూస్తూ గోతికాడ నక్కలాగా ఎలా పట్టుకున్నారు చూసారా వాళ్ళు? ఆ అమ్మాయి కోసమే వాళ్ళు అంతా కాపలాగా వస్తుంటే వీళ్ళకందరికీ తండ్రి అయిన అపవాది అనేవాడు ఒకడున్నాడు. వాడు కూడా ఎలా ఉంటాడో తెలుసా? ఆడి పిల్లలే ఇంత స్ట్రిక్ట్గా దొరికితే పట్టుకోవాలనుకుంటుంటే ఆడు ఇంకా ఎంత జాచోడు, ఆడు ఇంకా ఎంత డేంజర్గా ఆడాడు, దొరికితే పట్టుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రమాణ దేవుని వల్లరా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. శాస్త్రులు పరిశీలన చూసి నువ్వు నేను ఒక మాట నేర్చుకోవాలి. పక్కనోళ్ళ పాపాలు పట్టడం కాదు, ముందు నిన్ను నీ పాపాలు పట్టుకో, ముందు నీలో ఉన్న లోపాలు పట్టుకో. నిన్ను నువ్వు సరిదిద్దుకుంటే వేరేవాడు నిన్ను సరిదిద్దడానికి అవకాశమే ఉండదు ప్రమాణ దేవుని వల్ల. మళ్ళీ చదువుతలే ఆ మాట. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి ఆ మాటలలో ఆయనను చిక్కుపరుచుకోవాలనని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రభువును చిక్కుపరుచుకోవాలనుకుంటున్నారు కానీ పాపంలో వాళ్ళకై వాళ్ళే చిక్కుపడుతున్నారని గ్రహించట్లే. ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ద్వారా ప్రభువును చిక్కుపరచాలనుకుంటున్నా కానీ అమ్మాయి వ్యభిచారం చేయుచుండగా మానలేని కన్నులు గలవారమై వీళ్ళే పాపంలో చిక్కుపడుతున్నారని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ప్రజలు కూడా ఈ మధ్య అలానే తయారైపోతున్నారు. పక్కనోళ్ళను పట్టుకోవాలనుకొని నువ్వు పాపం చేత పట్టబడుతున్నావు. ఎప్పుడు గమనిస్తామని చెప్పండి? ఎప్పుడు మనం పసిగట్టగలుగుతాం? మన జీవితాలు ఇలానే తయారైపోతుంటాయి. పక్కనోళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి మన మీద మనము కాన్సన్ట్రేషన్ పెంచుకుందాం. ఎందుకంటే మన జీవితాలు సారం లేని భక్తి జీవితాల్లా మారిపోతున్నాయి. నాశనం అయిపోతుంది మన బ్రతుకులు. నిజంగా నీ జీవితాన్ని నా జీవితాన్ని ఏదో ఒక విధంగా
మనం మార్పు చేసుకుని ఒక స్థాయికి పెంచుకోవాలి. ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటాం? ఈ మధ్యకాలంలో మా సచివాలయం దగ్గరలో ఒక రీసెర్చ్ సెంటర్ ఒకటి ఉందండి. అది వ్యవసాయానికి సంబంధించి. ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్కి దగ్గరలో కూడా ఆ వ్యవసాయానికి సంబంధించిన ఒక రీసెర్చ్ సెంటర్ కూడా ఒకటి ఉంది. అందులో జరుగుతున్న కార్యక్రమాలు ఎలాంటివి అంటే, ఉదాహరణకు మన పంట భూమి ఉంటుంది చూసినారా, ఆ పంట భూమి సరిగా పండలేదనుకోండి, అక్కడున్న నేలలో కొంత భాగాన్ని తీసుకొని ఆ రీసెర్చ్ సెంటర్లో వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి పెట్టామనుకో, వాళ్ళు ఆ నేలను పరిశీలన చేసి అందులో ఏమున్నాయి, నైట్రోజన్ తక్కువ ఉందా, లేకపోతే ఇంకొకటి ఏమున్నాయి, దాంట్లో లవణాలు ఎలా ఉన్నాయి, లాంటివి ఎలా ఉన్నాయి పరిశీలన చేస్తారు. పరిశీలన చేసి ఏమని చెప్తారో తెలుసా, నాయన నువ్వు తెచ్చిన నేల ఇది, నువ్వు తెచ్చిన మట్టి ఇది, నీ పొలంలో ఈ మట్టే కదా ఉండేది, నువ్వు తెచ్చిన మట్టి ఇది, ఈ మట్టిలో ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నప్పుడు ఆ పంట వేస్తే ఎలా బ్రతుకుతుంది? నీ దాంట్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంది, నీ దాంట్లో లవణాలు ఎక్కువ ఉన్నాయి, ఈ పంట వేస్తే పండదు, ఈ పంటను మార్చి మరో పంట వేస్తే పండుతుంది. ఆ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఎంత బాగా చెబుతున్నారు. నాయనా నీ జీవితకాలను ఒక్కసారి పరిశీలన చేసుకో, నీ హృదయంలో ఏమున్నాయో పసిగట్టు, అవి ఉంటే నీ పంట పండదు. వాటిని తీసేసుకోవాలి, వాటిని తీసేసుకొని పంటను మార్చుకుంటే మళ్ళీ నీ ఆత్మీయ జీవితంలో మొలకలు అన్నవి వస్తాయి. ఆ మొలకలు మహావృక్షాలు అవుతాయి, మంచి ఫలితాలు కనిపిస్తాయి. నీలో లోపాలు ఎక్కడున్నాయో, నీలో బలహీనతలు ఎక్కడున్నాయో కనిపెడుతూ పసిగడుతూ ముందుకు సాగిపోతుండాలి. మన జీవితాలు ఎలాంటివో తెలుసా? ప్రభువు మాట్లాడగానే, దేవుని మాటలు మన దగ్గరికి రాగానే, ఈరోజు కూడా ఒక సేవకుడు మాట్లాడగానే వెంటనే నీ నా నోరులో ఏమని మాట్లాడుతుంటాయో తెలుసా? అయ్యో ప్రభువా, నిజమే కదా, నేను పాపినే ప్రభువా, దయతో నన్ను క్షమించు. మన నోరులేమో క్షమించమనే మాట్లాడుతుంటాయి, కానీ మన బ్రతుకులు ఏమని మాట్లాడుతుంటాయి తెలుసా? నేను ఈ తప్పు మానలేనండి అని మాట్లాడుతుంటాయి. మన శరీరము ఈ తప్పు చేయాల్సిందే అని మాట్లాడుతుంటాయి. నోరు ఒకటి మాట్లాడుతుంటుంది, బ్రతుకు మరొకటి మాట్లాడుతుంటుంది. చూసారా, నోటికి బ్రతుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ నోరు ఏదైతే మాట్లాడుతుందో మన బ్రతుకు కూడా మాట్లాడినప్పుడే మన సంపూర్ణముగా మారినట్టు లెక్క. ఇలా లేకపోతే మన జీవితాల్లో నాశనం అయిపోతుందండి. ప్రజలు వచ్చారు, దేవునికి అసహ్యాన్ని పుట్టించారు. శాస్త్రులు పరిచయులు ప్రభు దగ్గరికి వచ్చారు, వాళ్ళు అసహ్యాన్ని పుట్టించారు. చివరికి 12 మంది శిష్యులు వచ్చారు. ఈ 12 మంది శిష్యుల గురించి యోహాను స్వార్తలో చివరిగా ఒక్క మాట రాయబడింది. ఒకసారి చూద్దామా. యోహాను గారు రాసిన స్వార్త 6వ అధ్యాయము 66వ వచనాన్ని ఒక్కసారి చూద్దాము తల్లి. చివరిగా యోహాను గారు రాసిన స్వార్త 6వ అధ్యాయము 66వ వచనాన్ని ఒక్కసారి చూద్దాము తల్లి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు ఏమైపోయారట? వెనుక తీసి. చాలు తల్లి. యేసుక్రీస్తు ఒక మాట మాట్లాడగానే ఆ మాట వాళ్ళకి ఎక్కడో తగిలింది. తగలగానట అనేకులు ఏమైపోయారట? వెనక తీసి. ఈ మధ్యకాలంలో నేను బాగా గమనిస్తున్నాను. అది బాహ్యమైన క్రైస్తవుల గురించి చెప్పట్లేదు, కానీ ఆత్మీయమైన క్రైస్తవుల గురించి, ఆత్మీయ జీవితంలో ఉన్న క్రైస్తవుల గురించి ఒక మంచి మాట చెప్పమంటారండి. 100 మంది యేసుక్రీస్తు వారిలోకి వాక్యం విని మారి దేవుళ్ళకి వచ్చారనుకో, 90 మంది సంపూర్ణంగా భక్తి జీవితాన్ని కంప్లీట్ చేయకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. 100 మంది వస్తే 90 మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ ప్రజలు ఎలా తయారైపోయినో తెలుసా? సముద్రంలో అలలు ఉంటాయి చూసినారా, అలా ఉవ్వెత్తున ఒడ్డుకు వస్తుంది, ఒడ్డుకు వచ్చినది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఈనాడు ప్రజలు కూడా అలానే అయిపోయారు. 100 మంది ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి బాప్తిసం తీసుకొని ముందుకు వస్తే 90 మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆ 90 మందిలో నువ్వు ఉండకూడదు. ఒకవేళ వెనక్కి వెళ్ళావంటే వెనక నుంచి అట్నే నరకానికి వెళ్ళిపోతావు. అలానే వెళ్ళిపోతుంది నీ బ్రతుకు, నా జీవితం. ఆ రోజట ప్రజలు 100 మంది కాదట, కొన్ని వేల మంది వచ్చారట. అనేకులు ఏమైపోయారట? వెనక తీసి పోయి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారట. విడిచిపెట్టి పోయినారని వాళ్ళ గురించి ఏమైనా బాధపడ్డా? యేసుక్రీస్తు వారు ఏమైనా బాధపడ్డారా? బాధపడలే. ఎందుకంటే పొట్టు ఉంటే ఎంత, గాలికి ఎగిరిపోతే ఎంత. ఎప్పుడైనా కానీ మనకు వేసవి కాలం ప్రారంభమయ్యే కాలంలో చెట్ల నుండి ఆకులు రాలిపోతుంటాయి చూసారా? ఎందుకయ్యా ఆకులు రాలిపోతున్నాయంటే ఇవి రాలడమే మేలు. పాత ఆకులు రాలిపోతాయి కదా, కొత్త ఆకులు వచ్చేది. పాత ఆకులు ఎందుకు రాలిపోతున్నాయంటే, ఎందుకు అది సూచన అంటే, కొత్త ఆకులు రావడానికి సూచన. పనికి మాలినవి, ఉపయోగపడనివి, ఎందుకు పనికిరాని ఆ ఎండు ఆకులు ఎందుకు చెప్పండి? నీ జీవితకాలంలో, నా జీవితకాలంలో నువ్వు పనికి మాలిన ఆకుల మాత్రం రాలిపోతుంటే పెద్దగా దేవుడు నీ కోసం, నా కోసము బాధపడడు. పోయిందిలే అనుకుంటాడు.
నిజంగా మిగతా వాళ్ళన్నా ఫలించుతారు అనుకుంటారు. మనం మాత్రం అలా ఉండకూడదు కదా దేవుని దృష్టిలో. నీ జీవితకాలంలో, నా జీవితకాలంలో పనికిమాలిన ఆకులు రాలిపోవడం ఎంత ముఖ్యమో, నీ జీవితకాలంలో, నా జీవితకాలంలో కూడా పనికిమాలిన స్వభావాలు పోవడం కూడా అంతే ముఖ్యమే. పోతేనే మంచిది. అవి పోతే కదా మంచి ఆత్మీయమైన ఫలితాలు లోపల నుంచి బయటకు వచ్చేది. అది పోతేనే మనకు చాలా మేలు జరుగుతుంది. ఎప్పుడైనా కానీ మన చేతులకు ఎప్పుడైనా షుగర్ వచ్చిందనుకో, మన చేతులకు ఏదైనా పుండు లాంటివి లేస్తుంటుంది చూసారా. షుగర్ వచ్చిన వాళ్ళకి ఏదైనా చేతులకు కానీ కాళ్ళకు కానీ పుండ్లు లేచాయనుకో, అవి త్వరగా మానిపో. ఆ పుండు ఏం చేస్తుంటుంది, మొత్తం తినేస్తా వస్తుంటుంది. ఒకవేళ ఈ వేలు మొత్తం తినేసింది అనుకోండి, వెంటనే డాక్టర్ ఏమంటారో తెలుసా, ఆ వేలు అంతటితో తీసేయాలి. ఇప్పుడు మరుసటి రోజు ఇంటికి వచ్చి అమ్మో వేలు పోతుందని బాధపడతామా? వేలు పోకపోతే నువ్వే పోతావు. వేలు పోవడమే మంచిది. నీ జీవితకాలంలో, నా జీవితకాలంలో పుండు లాంటి ఏదో ఒక బలహీనత నీలో ఉంటుంది. అది పోతా ఉందే అని పోతానే ఉండే, నువ్వు ఎప్పుడు బాధపడవు. అది పోతేనే మంచిది. అది పోతేనే మన జీవితాలకు మంచిది. ఆ పోతేనే నీకు మరొక మేలు జరుగుతుంది. ఏదైనా కానీ ఒకటి నీ నుంచి దూరం అయిపోతుందంటే, కొంతమంది చాలా ఇష్టంగా ప్రేమించే ఫ్రెండ్షిప్ చాలామంది ఉంటారు. ఎన్నో రోజులు కలిసి తిరుగుతుంటాం. కలిసి తిరిగేవాడు ఒకవేళ వాడు మనకు కాసింత దూరం అయిపోయాడు అనుకోండి, లేదంటే మనకి ఇష్టమైన ఒక వ్యక్తి దూరం అయిపోతున్నారు అనుకోండి, నువ్వు నేనేమనుకుంటావు తెలుసా, వాడు దూరం అయిపోయాడే, ఆ అమ్మాయి దూరం అయిపోతుందని నేను చాలా బాధపడుతుంటాం. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు దూరం అయిపోతేనే నీకు ఏదో ఒక మేలు జరుగుతుంది. మన అనిల్ అన్న గారు ఉన్నారు చూసారా, వాళ్ళ నాన్న దూరం అయిపోయారు చావు పేరుతో. వాళ్ళు దూరం అయిపోయాడు కాబట్టినే మరుసటి 2 రోజులకే దేవుని వాక్యాన్ని విన్నాడు, మారాడు, బాప్తిసం తీసుకున్నాడు. గొప్ప కార్యక్రమం ఆయన జీవితంలో జరిగింది. వాళ్ళ నాన్న పోవడం బాధాకరమే, కానీ పోవడం తర్వాత ఆ బాధలో ఉండగా ప్రభు వాక్యం ఆయనను ఆదరించింది. ప్రభు వాక్యం ఆయన ఆకర్షించింది. ప్రభు వాక్యం ఆయనను పిలిచింది. కొన్ని జరుగుతుంటాయి. ఎందుకు జరిగాయంటే ఆ జరగడం వెనక ఏదో ఒక మేలు మనకు ఖచ్చితంగా దాగి ఉంటుంది. కొన్ని పోయినా కానీ మంచిదే, పోయిన వాటి వెనక ఏదో ఒక ప్రతిఫలం మనకు ఉంటుంది. వీళ్ళు కూడా అనేకులు వెనక తీశారట. వెనక తీసింటే ప్రభు ఏమంటున్నాడమ్మా, మరి ఎన్నడును ఆయనను ఏం చేయలేదట, వెంబడింపలేదట. మరి ఎన్నడూను వెంబడించలేదట. సరే వెంబడించకపోతే మరి ఏమైపోతారు వాళ్ళందరూ? అయిపోతారు. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ, మీరు ఎక్కడ ఉన్నా కానీ, ఏ సంఘానికి వెళ్ళినా ఎక్కడున్నా కానీ, ఎప్పుడైనా దేవుణ్ణి విడిచిపెట్టి మరీ ఎన్నడూ వెంబడించకుండా వెనక్కి వెళ్ళావంటే ఇక నీ జీవితం, నా జీవితం అంతటితో అయిపోయినట్టే. ప్రభువు కూడా అందరూ వెళ్ళిపోయేటప్పుడు 12 మంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకంతా చదువుకోండి, ఆలస్యమైంది, మనం ముగించుకుందాం. 12 మందిని కూడా పిలిచి ఏమంటారంటే, నాయన మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? వెళ్ళిపోవాలనుకుంటే ఏం బలవంతం ఏం లేదు, మీరు కూడా వెళ్ళిపోవచ్చు. ప్రభు కూడా ఎవరిని ఎప్పటికీ బలవంత పెట్టడం. ఎంతోమంది మారి క్రైస్తవంలోకి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈయనే ఉండాలి, మీరు ఉండండి అని ఏమైనా బలవంత పెడుతున్నారా? ప్రభు ఎప్పటికీ ఓపెన్గా ఒకటే మాట చెప్తారు, మీరు పోవాలనుకుంటే పోండి. ప్రభు ఎప్పుడు ఎవరిని బలవంత పెట్టాడు. కానీ ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళో తెలుసా, నిజాయితీగా నిలబడిన వాళ్ళందరూ ప్రభువును రుచి చూసి ఎరిగిన వారు కాబట్టిగా ప్రాణమైనా పోగొట్టుకుంటాము, కానీ ప్రభువును మాత్రము 12 మంది అట్టటోళ్ళే. ఒకవేళ మీరు పోవాలనుకుంటున్నారా, వెళ్ళిపోండి అంటే అలా అంటారు, ప్రభు ఎక్కడికి వెళ్తామయ్యా, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాళ్ళు, ఎక్కడికి పోతామయ్యా? కొట్టినా నీతోనే ఉంటాం, చంపినా నీతోనే ఉంటాం, ఎప్పటికైనా నీతోనే ఉంటాం. మన ఇంటికి అలవాటు పడిన విశ్వాసంతో కూడిన కుక్క ఉంటుంది చూసారా, ఆ కుక్క మన ఇంటికి అలవాటు పడి ఉంటుంది, విశ్వాసంగా మనతో ఉంటుంది. అలా విశ్వాసంతో అలవాటు పడిన కుక్కను మీరు కొట్టండి, వెళ్ళిపోతుంది, అది అస్సలు పోదు తెలుసా. కొట్టినా కానీ ఆ సౌండ్లో కదా అరుస్తుంటుంది, కానీ మన ఇంటి దాటి పోదు. విశ్వాసంతో ఇంటికి అలవాటు పడిన కుక్కను కొట్టినా ఎలాగైతే పోదో, విశ్వాసంతో దేవునికి అలవాటు పడిన నువ్వు నేను కూడా ఎలా ఉండాలి తెలుసా, 12 మంది శిష్యుల మాదిరి కొట్టినా ఉంటాం, చివరకు చంపినా కానీ ఉంటాం. నువ్వు నేను ఎలా ఉండాలి తెలుసా, విశ్వాసంతో ప్రభువుకు అలవాటు పడిన ఒక మంచి శునకము వలె ఉండాలి. శునకంలో కాదు విశ్వాసం ఉండాల్సింది, మనలో ఉండాలి విశ్వాసం. ప్రభువుకు అలవాటు పడిన జీవితాలే ఉండాలి. ఇప్పుడు నేను 3 గురించి మాట్లాడాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనగానే ప్రజలు వచ్చారు, ఏదో ఆశించి వచ్చారు. ఆశించి వచ్చిన వాళ్ళని చూసి ప్రభుకి అసహ్యం కలిగింది. ఎందుకురా, నేనెందుకు పిలిచాను, మీరెందుకు వస్తున్నారు?
అలాగే శాస్త్రులు పరిచయాలు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? ప్రభువులో తప్పులు వెతకడానికి వచ్చారు, కానీ తమలో ఉన్న తప్పులు వెతుక్కునే వాళ్ళు కాదు. వాళ్ళని చూసిన అసహ్యం కలిగింది. ప్రయాసపడి భారం మోసుకున్న ఆ దగ్గరికి రండి అంటే 12 మంది శిష్యులు కూడా వచ్చారు. వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా? ప్రభువు కోసం మాత్రమే వచ్చారు. అందుకోసమే వాళ్ళంటే దేవుడికి నచ్చింది. ఈరోజు ఈ ముగ్గురు గురించి చెప్పాను కదా, ఈ ముగ్గురులో మనం ఎవరిలా ఉన్నాం? ఒకవేళ ప్రజల మాదిరి ఉన్నావా? ఒకవేళ శాస్త్రులు పరిచయాల మాదిరి ఉన్నావా? వాళ్ళ మాదిరి ఉంటే ప్రభువుకు అసహ్యం కలిగించే బ్రతుకులు అయిపోతాయి మనవి. 12 మంది శిష్యుల మాదిరి విశ్వాసం కలిగిన సునకాల లెక్కే ప్రభువుకు అలవాటు పడిన జీవితాలతో నమ్మకంగా కొనసాగుతాం. బలహీనతలు ఉంటాయి, తీసేసుకుందాం. అవి తీసేయడమే మన జీవితకాలంలో చాలా మంచిది ప్రభువైన దేవుని వల్ల. కాబట్టి నువ్వు నేను ఒక మంచి విలువైన మాటలు జ్ఞాపకం చేసుకున్నాము. ఎలా ఉంటున్నామో మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి ఆలోచన చేసుకునే మనం దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం. ఆలస్యం మీద క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.